శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ ఉత్సవం. రచన సింహప్రసాద్ గారు. గలం జయశ్రీ. ఈ కథ స్వాతి అనిల్ అవార్డ్ 50,000 రూపాయలు బహుమతి పొందిన కథ. ఇది 2వ భాగమండి. ఇక కథలోకి వెళితే, లక్ష్మణరావు సుజాత పట్టు వస్త్రాలు ధరించి కొందరు బంధుమిత్రులతో కలిసి పూజా సామాగ్రితో ఇంటి ముందు నుండి వెళ్తుంటే చూస్తుండిపోయారు దశరథ రామయ్య. మనవరాలు నీరజ గబుక్కున వెనకొచ్చి రాతాతయ్య అంటూ చేయి పట్టుకొని లాగింది. మీ వెనకాల వస్తాన్లే, మీరు నడుస్తుండండి అని చెప్పి పంపారో లేదో దాసు వచ్చి వాలిపోయాడు. అతడాయన దగ్గర 30 ఏళ్ల పైగానే పాలేరుగా పనిచేశాడు. వయసు పైబడ్డాక అందివచ్చిన పిల్లలు పని మాన్పించేశారు. ఎలాంటి దురలవాట్లు లేవేమో, వాళ్ళు పంపే డబ్బు, వృద్ధాప్య పెన్షన్తో అతను పని బాగానే ఉంది. రోజు ఏదో సమయంలో వచ్చి కనిపించి కుశలమడిగి చిన్నా చితకా పనులు చేసి వెళ్ళందే అతనికి నిద్ర పట్టదు. వాళ్ళు అతన్ని తమ కుటుంబంలోని వాడిలాగే చూస్తారు. ఇంట్లో తినడానికి ఏమున్నా పెట్టక మానరు. అంతగా ఆ కుటుంబంతో అల్లుకుపోయాడు దాసు. అవతల చిన్నబ్బాయి గారు సెరువు తవ్వుతానంటే ఇక్కడ కూసున్నారేంటి పెద్దయ్య గారు? లేవండి తొందర పెట్టాడు దాసు. ప్రాణం బాగోలేదురా, నువ్వెళ్ళు, సంతోషిస్తాడు. ఇంతప్పనుండి వాణ్ణి ఎత్తుకు మోసావు, నువ్వెళ్తే నేనెళ్ళినట్టే. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అందుకే అంటానండి, తమరే అమ్మగోరే అంటూ లోపలికెళ్ళాడు. అమ్మగోరు, మునగాకు కోసుకొచ్చానండి. మోకాళ్ళ నొప్పులకు మంచిదని రోజూ మునగాకు కాచిన నీళ్లు తాగుతుందావిడ. ఎప్పుడొచ్చినా మర్చిపోకుండా తెస్తావు. మేమంటే నీకెంత ఆపేక్షరా? మురిసిపోయింది. తమరు చేసిన దాని ముందు ఇదెంతండి? ఇయాలిలా నిలబడ్డానంటే అంతా అయ్యగారి సలవే. మునగాకు నీళ్లు తాగాక గుణం కనిపిత్తందా? నొప్పులు తగ్గాయి అమ్మగోరు? ఏదో బండి లాగించేస్తున్నా. పోయే రోజులే గాని వచ్చే రోజులు కాదు కదా. అలాగంటే ఎలాగండి? మనవరాలి పెళ్లి చెయ్యొద్దా? మనవల పెళ్లిళ్ళు చూడొద్దా? ఇప్పుడు చూస్తున్నది చాలదు. పెద్దోడేమో వెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు. చిన్నోడికేమో మా పొడే గిట్టనివ్వదు. ఎన్నెనుకోనేం లాభంలే, చేసుకున్నవారికి చేసుకున్నంత అని ఊరికే అన్నారా? అలాగనకండి మరి, తమరి ఎవరూ చేయలేనంత చేశారు. ఆళ్ళకి రెక్కలొచ్చినాయి, ఎగిరిపోయారు. ఆళ్ళకివరం ఇయ్యాలగాకపోయినా రేపు దాదేతండి. రోజులెప్పుడూ ఒకేలాగుండవండి. ఏవైనా పనుంటే చెప్పండి. మొక్కలకి కాసిని నీళ్లు పోయి చాలు. ఇంతలో ఆచార్యుల వారు మోపెడ్ మీద వెళ్తూ దశరథరామయ్య గారిని చూసి ఆగారు. మీరింకా ఇక్కడే ఉన్నారేవండి? ముహూర్తానికి టైం అవుతోంది. రండి. మీరు పూజ మొదలుపెట్టండి, పైపంచ వేసుకు వస్తాను. మరేమీ అనలేక అన్నారు. ఇంట్లోకి వెళ్ళి పైపంచ భుజం మీద వేసుకుంటూ, నేనలా చిన్నోడి పొలం దగ్గరికెళ్ళొస్తానే, ముహూర్తం ఇప్పుడేనట, ఆచార్యుల గారు చెప్పారు అన్నాడు భార్యతో. హవ్వా, పిలవని పేరంటానికెళ్తారా? ఎవరైనా వింటే నవ్వరు? బుగ్గలు నొక్కుంది సత్యవతి. మనబ్బాయి మనల్ని బొట్టు పెట్టి పిలవాలేంటే? పిలవకపోయినా వెళ్లే హక్కు, వెళ్లాల్సిన బాధ్యత మనకున్నాయి. సమయానికి మనం పక్కన నిలబడకపోతే నలుగురిలో చిన్నోడు చులకనైపోడు. అందుకే పెద్దయ్యగోరు ఊరికి పెద్ద దిక్కయ్యారు, మెచ్చుకున్నాడు దాసు. నువ్వు రారా? ఇద్దరూ వెళ్లేసరికి లక్ష్మణరావు దంపతుల చేత గణపతి పూజ చేయిస్తున్నారు ఆచార్యులు గారు. మిగతా వారితో పాటు ఆ పక్కనే నిలబడి కార్యక్రమం చూడసాగారు. మనవడు మనవరాలు వచ్చి ఆయన పక్కనే నిలబడ్డారు. వారి సంబరం ద్విగ్నీకృతమవ్వడం చూసి మురిసిపోయారు. భూమి పూజ అయ్యాక ఈశాన్యంలో ముగ్గుతో గుండ్రంగా వృత్తం గీచి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి చెరువు తవ్వకం ప్రారంభించండి, అంతా శుభం జరుగుతుంది అన్నారు ఆచార్యులు గారు. సుజాత భర్త చేతికి ఒక కొబ్బరికాయ ఇచ్చి తనొకటి తీసుకుంది. అయ్యా దశరథరామయ్య గారు, పెద్దవారు, ముందు మీరు కొడితే తర్వాత మీ అబ్బాయి కోడలు కొడతారు. ఇలా ముందుకు రండి. అటు ఆయన ఇటు వీళ్ళు కూడా ఇబ్బందిగా ఫీలయ్యారు. కోడలు మాయదారి సంతా అని విసుక్కుంది. లక్ష్మణరావు మొహం ముడుచుకొని తండ్రికి కొబ్బరికాయ అందించాడు. దశరథరామయ్య కొబ్బరికాయ కొట్టి దన్నం పెట్టుకున్నాడు. తర్వాత మిగతా వాళ్ళు కొట్టాక చెరువు తవ్వకం మొదలుపెట్టారు. గుణపాలు, పారలు, తట్టలు తీసుకొని కూలీలు ముందుకొచ్చారు. చకచకా తవ్వేస్తోంటే కాసేపు చూసి వెనుతిరిగారు. తమరు వ్యవసాయం చేసే రోజుల్లో ఈ పొలంలోనే ఎక్కువ దిగుబడొచ్చేదండి. బంగారం లాంటి పొలం అయ్యగోరు, ఇప్పుడు రొయ్యల సెరువైపోతాంది. తలుసుకుంటే గుండె సెరువైపోతుందయ్య గారు, వెనకే నడుస్తూ అన్నాడు దాసు. మన కాలం వేరు, ఈ కాలం వేరు.
మనం నిలబడి నీళ్లు తాగేవాళ్ళం. వీళ్ళు పరిగెత్తి పాలు తాగుతామంటున్నారు. ఏదో ఒరిగిపోద్దని పరుగు పెట్టడమే గానండి, రొయ్యని నమ్మడానికి లేదండి. ఎప్పుడు తేలుతుందో, ఎప్పుడు ముంచుద్దో ఆ బెమ్మదేవుడు కూడా చెప్పలేడండి. చిన్నోడు ఎంతో ఆశతో తవ్వుతున్నాడ్రా దాసు. అంతకంతా కలిసి రావాలని కోరుకుందాం. అంతేలేండి మరి. నానెళ్తానండి వెళ్ళిపోయాడు దాసు. మొదలుపెట్టారా? ఇంట్లో అడుగు పెట్టగానే అడిగింది ఇల్లాలు. 10-15 మంది కూలీల్ని పెట్టాడు. దేవుడు దయవల్ల ఇదేనా కలిసొస్తే తెరిపిన పడతాడు. కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకుంటూ దండం పెట్టేసింది సత్యవతి. మరి 2 గంటలు గడిచాయో లేదో, నాన్నా నాన్నా అంటూ భయభ్రాంతుడై వచ్చాడు లక్ష్మణరావు. ఏమైందిరా అలా ఉన్నావేంటి? తవ్వుతుంటే అడుగున ఏదో విగ్రహం బయటపడింది నాన్నా, ఏదో దేవుడిదే రొప్పుతూ చెప్పాడు. దానికి గుణపం దెబ్బేమీ తగల్లేదు కదా? ఆర్దుత పడ్డాడు. లేదు లేదు, దానికో పక్కన గుణపం పోటు పడింది. టంగుమని వేపించింది. అంతా భయపడిపోయారు. జాగ్రత్తగా తవ్వగా ఇంత విగ్రహం బయటపడింది. అడుగున్నరుండొచ్చు. ఏం చేయాలో తోచక పరిగెత్తుకొచ్చాను. భయంతో సన్నగా కంపిస్తూ చెప్పాడు. పరుగున వెళ్లారు. నీళ్లు తెప్పించి విగ్రహాన్ని శుభ్రంగా కడిగారు దశరథరామయ్య. నల్లగా నిగనిగా మెరుస్తూ అడుగున్నర ఎత్తున సీతారాముల విగ్రహం చూసి పరమానందపడిపోయారు. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలిపోతుంటే అన్నారు. సీతారాముల విగ్రహంరా, ముఖాలు చూడు ఎంత కలగా ఉన్నాయో చూడు. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా చిన్నోడా, అందుకే నీ పొలంలో దొరికింది. సీతారాములేనంటావా నానా? సందేహం తీరక అడిగాడు లక్ష్మణరావు. ఈ కోదండం చూస్తుంటే తెలియట్లేదు, రాముడి పక్కన సీత తప్ప మరొకరు ఉండే అవకాశమే లేదు. ఇలాగే భద్రాచలంలోనూ సీతారాములిద్దరూ కలిసే ఉంటారు. ఎక్కడోగాని ఇలా ఉండదు. లక్ష్మణుడు హనుమంతుడు కూడా ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆ చుట్టుపక్కల తవ్వండి. అందరిలో భక్తిభావం పొంగి పొరలింది. పని ఆపేసి వచ్చి దన్నాలు పెట్టసాగారు. నలుగురు జాగ్రత్తగా చుట్టూ తవ్వారు. లోతుగానూ తవ్వారు. మరెలాంటిది బయటపడలేదు. ఒకరెళ్ళి ఆచార్యులుగాని తీసుకురండి, ఇక్కడున్నట్టుగా రావాలి సుమా. పనిలో పనిగా సుబ్బారాయుడికి ఇలాంటి సంగతని చెప్పండి అని చెప్పగా సైకిల్ మీద వేగంగా వెళ్లాడొకడు. ఇప్పుడే టాంటాం చేయడం ఎందుకు నాన్నా, పని ఆగిపోతుంది. అయిష్టత విసుగు కలగలిపి చూస్తూ అన్నాడు లక్ష్మణరావు. దీన్ని ఇంటికి తీసుకెళ్దాం మామయ్య గారు, ఇక్కడ పని ఆగకుండా సాగుతుంది. సుజాత ముందుకొచ్చి అంది. ఆమెకిదేదో ఆటంకంగానూ ఆదిలోని హంసపాదులాగానే అనిపిస్తోంది. ఏ ముహూర్తాన ముసలాయన కొబ్బరికాయ కొట్టాడో గాని ఇలాంటిదెదురొచ్చింది అని మనసులో తిట్టుకుంటోంది కూడా. ఇది అసాధారణ విషయంరా, ఆషామాషిగా తీసుకోవద్దు. రాముడు ఈ లక్ష్మణుడి భూమిలోకి నడిచొచ్చాడు. నీకు మనకి ఊరికి గొప్ప శుభం జరుగుతుందిరా. మా అందరికన్నా నీకెక్కువ ఫలం దక్కుతుంది. నీకే వరమివ్వడానికొచ్చాడో ఈ సీతాసమేత కోదండరాముడు. చేతులు జోడిస్తూ అన్నారు దశరథరామయ్య. విగ్రహాన్ని ఎత్తైన మట్టి దిబ్బ మీద నిలబెట్టి స్వామి ముందు మట్టిలోనే చతికిలబడిపోయారు. లక్ష్మణరావు సుజాత ముఖాలు 1000 వాళ్ల బల్బులా వెలిగాయి. సుజాత గబగబా వెళ్ళి దగ్గర్లోనే చెట్టు కింద ఉంచిన పసుపు కుంకాలు తెచ్చి భక్తితో సీతారాముల్ని పూజించింది. భర్తని ఒక పక్కకు తీసుకెళ్లి చెవులో చెప్పింది సుజాత. మీ నాన్నగారి మాటలు పట్టించుకోకుండా చెరువు తవ్వించేయండి. ఇది అదృష్ట భూమి అని తెలియట్లేదు. లంకెబిందులు దొరకొచ్చండి. తప్పకుండా దొరుకుతాయి. గుడి కోసం పునాది తీసినప్పుడు బంగారం, వెండి, డబ్బు వెయ్యరు. అలాగే ఈ విగ్రహాల్ని ఇక్కడ కప్పెట్టిన వారు బంగారు నాణ్యాల్ని కూడా దాచి ఉంటారండి. మావయ్య గారన్నట్టు మనకు బంగారం వరంగా ఇస్తాడండి. ఆశ్చర్యానందాలు ముంచెత్తగా సంబరంగా చూశాడు లక్ష్మణరావు. అయితే మనం నక్కతోక తొక్కినట్టే, మన రాత బ్రహ్మాండంగా మారిపోతుందన్నమాటే. ఉష్, నెమ్మది. మీ నాన్న వింటే ఆశపోతులం అంటారు. అంటే అననివ్వే, ఈ దెబ్బతో మన అప్పులు దరిద్రం అన్నీ ఎగిరి చక్కా పోతాయి. భూమి పూజ చేసింది మనం గనుకే మనకి అదృష్టం పట్టబోతుంది. ఒకరి వంకొకరు చూసుకొని పరమానందభరితులయ్యారు సుజాత, లక్ష్మణరావు. వార్త వాయువేగంతో ఊరిని చుట్టేసింది. ఆశ్చర్యానందాలతో పొలోమంటూ ఆడ మగ పిల్ల పీచూ వచ్చేస్తున్నారు. సత్యవతికి తెలిసింది. అడుగులో అడుగు వేసుకుంటూ బయటికొచ్చింది. ఆ పైన నడవడానికి మోకాలు సహకరించలేదు. ఇంటి మెట్ల మీద చతికిలబడింది. జనంతో పాటు అక్కడికెళ్తూ అటే వచ్చాడు దాసు. అమ్మగారు, ఏటైందండి?
మన పొలంలో సీతారాముల విగ్రహం దొరికిందిరా, దగ్గరే కదా, వెళ్ళి కల్లారా ఆ పరంధామును చూద్దామని వచ్చాను. ఒక్క అడుగు కూడా వేయనివ్వకపోయేసరికి ఇదిగో ఇలా చతికిలబడ్డాను. ఆ పరమాత్ముని చూసే యోగం నాకుందో లేదో. అక్కడ్నుంచే దండాలు పెడుతూ అంది సత్యవతి. ఈ దాసు ఉన్నాడు కదమ్మగారు, తవని తీసుకెళ్లి చూపించే పని నాకొదిలేయండి. వెళ్తున్న వారిలో బలంగా ఉన్న ఒకరిని పిలిచాడు దాసు. ప్లాస్టిక్ కుర్చీలో ఇంకో కుర్చీ పెట్టి దానిమీద ఆవిని కూర్చోబెట్టారు. ఇద్దరూ చెరో పక్కన మోసుకుంటూ తీసుకెళ్లారు. అంతా పక్కకి తప్పుకొని దారివ్వగా స్వామి ముందు దింపారు. చటుక్కున కుర్చీలోంచి లేచి సాష్టాంగ పడింది సత్యవతి. భగవంతుడు ప్రత్యక్షమైనట్టుగా ఆనందోద్విగ్నమైంది, పొంగిపోయింది. సుజాత అందించిన పసుపు కుంకాలతో పూజించింది, బొట్టు పెట్టింది, ఎవరో ఇచ్చిన కొబ్బరికాయ కొట్టింది, హారతిచ్చింది. ఆనందపు తేరిమీద తేలిపోతూనే పక్కనే ఉన్న దశరథరామయ్య గారితో అందామే, ఇవాళ ఏకాదశి, శనివారమండి, మీకు గుర్తుందా? సరిగ్గా 36 సంవత్సరాల క్రితం ఇదే ఏకాదశి శనివారం రోజున మన పెద్దోడు రాముడు పుట్టాడు. మళ్ళీ ఇవాళ ఆ పీతాంబరుడు మన పొలంలో వెలిశాడు. మనమెంతో పుణ్యం చేసుకున్నామండి. స్వయంభువు అయిన ఈ సీతారాముల్ని చూడడానికే నేనింకా బ్రతికున్నానేమోనండి. ఇది మనదే కాదే, ఊరందరి భాగ్యమూను అన్నారాయన సంబరంగా. ఇంతలో దాసు 4 తాటాకులు 4 గెడలతో వచ్చాడు. సాయండ్రండ్రా, రాములోరు ఎండలో మాడిపోతున్నారు అంటూ చకచకా విగ్రహంపైన పందిరి వేశాడు. దాసు భక్తి చూశారా, దేవుడికి తాటాకు గొడుగు పట్టాడు అని చెబుతూ భర్త చేయి పట్టుకుని ఊపేస్తూ అందావిడ. ఇదిగో ఈ చిటికెన వేలు పట్టుకుని ఈ ఊరొచ్చాను, మీ ఇంటి గడప తొక్కాను. ఇన్నేళ్లలో ఎన్నడూ మిమ్మల్ని నా కోసమంటూ ఏదీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, కాదనొద్దు. దేవదేవుడు స్వయంగా వెలిసిన ఇక్కడే గుడి కట్టండి. అవసరమైతే మా పుట్టింటి వాళ్ళు నా పసుపు కుంకాల కింద ఇచ్చిన ఎకరం పొలం అమ్మేసేయండి. రోజూ ఈ కోదండరాముని సేవించే భాగ్యం నాకు దక్కించండి. చేతులు జోడించి అర్థించింది. గుడి కడితే చాలదే, రోజూ పూజలు అర్చనలు చేయిస్తుండాలి అన్నారు దశరథరామయ్య. తమరు ఊ అనండి పెద్దయ్యగోరు, అన్నీ అయ్యే గుణగుణా నడిసొత్తాయి. రాములోరా మజాక వంత పాడాడు దాసు. ఆ భగవంతుడే దాసు నోట ఆ మాట పలికిచ్చాడండి. మీరింకేం మాట్లాడొద్దు. గుడి కడతానని ఈ కోదండరాముడి ముందు మాటివ్వండి. సరే, అలాగే కడదాంలే. అక్కడున్న జనం తప్పట్లు కొట్టారు. ఈలవేసి చిందులేశాడు దాసు. ఇక్కడెందుకు నానా, ఊర్లో కడితే బావుంటుంది గొనిగినట్టుగా అన్నాడు లక్ష్మణరావు. అతనికి చాలా అయిష్టంగా ఆశాభంగంగా ఉంది. మాట్లాడదాంలేరా. ఇంతలో ఆచార్యుల గారు, సుబ్బారాయుడు, ఆనందరావు తదితరులొచ్చారు. మూర్తిని చూసి పరమానందపడ్డారు. నిజంగా ఇది అద్భుతమే అన్నారు గ్రామ పెద్ద సుబ్బారాయుడు. విగ్రహంలో తేజస్సు ఉట్టిపడుతోంది చూడండి. ఎవరు ఎప్పుడు చెక్కించారో, ఇక్కడ ఎందుకు దొరికాయో ఏమో జనాంతికంగా అన్నారు దశరథరామయ్య. జనకుడు పొలం దున్నితే సీతమ్మ కనపడలేదు. సీతమ్మ కనపడదామనుకున్నప్పుడు జనకుడు నాగలి పట్టాడు. ఇప్పుడు శ్రీరాముడు సీతాసమేతంగా దర్శనమివ్వాలనుకున్నాడు. మీ లక్ష్మణరావు భూమి తవ్వాడు. మందహాసం చేశాడు ఆచార్యుల గారు. మరి దశరథరామయ్య గారి పొలంలోనే ఎందుకు కనపడ్డాడు? ఊర్లో ఎక్కడైనా దొరకొచ్చుగా? ఆనందరావు అనుమానం వెలిబుచ్చాడు. ఆచార్యుల గారు వివరణ ఇస్తూ అన్నారు. శ్రీరాముణ్ణి కోసలేంద్ర, జగదభిరామ, సాకేతరామ, ఇనకుల తిలక ఇలా ఎలా పిలిచినా వస్తాడుగాని దాశరథి అని పిలిస్తే మాత్రం పరుగున వస్తాడని వాల్మీకి మహర్షే చెప్పారు. తండ్రి మీద ఆయనకంత ప్రేమ. అందుకనే మన దశరథరామయ్య గారి పొలంలో సాక్షాత్కరించారు. ఆ మాటలకు దశరథరామయ్య గారి ఒళ్ళు పులకరించింది. అపూర్వానుభూతికి లోనయ్యారు. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు దారలు కట్టాయి. నన్నిలా కరుణించావా స్వామి అనుకుంటూ రాముడు వంక పుత్రవాత్సల్యంతో చూశారు. విగ్రహాన్ని జాగ్రత్తగా చూడండి, దైవలీలా అర్థమవుతోంది. ఎక్కడా లేని విధంగా రాముడు సీత ఇద్దర్నీ ఒకే విగ్రహంలో చెక్కారు. ఇద్దరూ నిలబడే ఉన్నారు. సీత కుడిచే రాముడు ఎడంభుజం మీద ఉంది. ఇలాంటి భంగిమ దేశంలో ఎక్కడా కనిపించదు. సాధారణంగా రాముడు సీతా విగ్రహాలను 2 వేర్వేరు శిలల మీద చెక్కి ప్రతిష్ఠిస్తారు. కానిక్కడ ఒకే శిల మీద అన్యోన్యంగా దర్శనమివ్వడంలో ఏదో మహత్ సందేశం సూచించినట్టే నాకనిపిస్తోంది. ఆచార్యుల గారి మాటలకు అంతా ఎంతో సంతుష్టులవుతూ తలలూపారు. భక్తిభావం ఉప్పొంగగా చేతులు జోడిస్తూ చూశారు.
మరి పక్కన లక్ష్మణుడు ఎందుకు లేడండి? సుబ్బారాయుడు అడిగారు. అందుకే లక్ష్మణరావు గారి పొలాన్ని ఎన్నుకున్నాడేమో. లక్ష్మణరావు మొహం వెలిగిపోయింది. సుజాత కాళ్ళు నేలమీద అనడం మానేశాయి. మా అమ్మా నాన్న ఇక్కడ గుడి కడతామంటున్నారు. ఊర్లో ఎక్కడైనా మంచి ఎత్తైన ప్రదేశంలో కడితే బావుంటుంది. ఇది పల్లపు పొలం. గట్టుమీద పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు ఉన్నాయి. గుడి అంటే బోలెడంతమంది జనం వస్తారు. ఇక్కడ అనుకూలంగా ఉండదు. ధైర్యం చేసి అన్నాడు లక్ష్మణరావు. ఆయనేదో జవాబివ్వబోయే ఆగారు. జనసమర్థం ఎక్కువైంది. దర్శనం కోసం జనం తోసుకుంటున్నారు. మనం కొంచెం ఆ పక్కకెళ్ళి భక్తులకి దారిద్దాం అంటూ అందర్నీ అక్కడ్నుంచి ఎడంగా తీసుకెళ్లారు ఆచార్యులు గారు. దాసు మరొకరు సత్యవతిని మళ్లీ కుర్చీలో కూర్చోబెట్టి తీసుకెళ్తుంటే, ఇదిగో ఆచార్యుల గారు, గుడి ఇక్కడే కట్టాలి, ఇక్కడే కడదాం, మీరేమీ అడ్డు చెప్పకండి అని చెప్పింది. అలాగేనమ్మా, శ్రీరాముడు అడుగుపెట్టాడు అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది. అయోధ్యలో అడుగుపెట్టాడు. అయోధ్యవాసులు దశరథ కౌసల్యలు ధన్యులయ్యారు. దండకారణ్యంలో అడుగుపెట్టాడు. తాటకాతుల్ని సంహరించాడు. అహల్యకి శాప విమోచనం కలిగించాడు. మిథిలలో అడుగుపెట్టాడు. సీతని చేపట్టి జనకుణ్ణి ధన్యుణ్ణి చేశాడు. అరణ్యవాసానికి వెళ్ళాడు. 12,000 మంది అసురుల్ని వధించాడు. కిష్కిందకెళ్లాడు. నీతి తప్పిన వాలిని మట్టుపెట్టి సుగ్రీవునికి పట్టం కట్టాడు. లంకలో అడుగుపెట్టాడు. రావణ కుంభకర్ణాదుల్ని నిర్జించి విభీషుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. తిరిగి అయోధ్యలో అడుగుపెట్టాడు. రాజ్యాన్ని రామరాజ్యం చేశాడు. రాముడు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ శుభం జరుగుతుంది, ధర్మం నిలుస్తుంది. అంచేత ఆలయాన్ని ఈ రాముడు అడుగుపెట్టినా ఇక్కడే నిర్మించాలి. ఇక్కడ అడుగుపెట్టినందువల్ల ఎన్ని శుభాలు జరుగుతాయో కాలమే చెబుతుంది. గుక్క తిప్పుకోకుండా చెప్పారు ఆచార్యులు గారు. నా చెరువు సంగతి తేల్చలేదు, కీచుగొంతుతో అన్నాడు లక్ష్మణరావు. ప్రస్తుతానికి చెరువు తవ్వే కార్యక్రమం ఆపరా. ఊరందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం. అందాక ఎలా ఉన్నది అలాగే ఉండని. అటు చూడు, ఎంతమంది సీతారాముల ముందు సాగిలపడుతూ ఎన్నెన్ని పూజలు చేస్తున్నారో అన్నారు సుబ్బారాయుడు. ఇక్కడ రొయ్యల చెరువు తవ్వద్దని మేమంతా చెప్పినా వినలేదు. ఇప్పుడు దేవుడే వచ్చి ఆపేశాడు అంటే దేవుడికి ఈ పని ఇష్టం లేదు అన్నాడు మరో పెద్ద ఆనందరావు. లక్ష్మణరావు దిగులుగా ఉండడం చూసి, నువ్వేం దిగులు పడకరా చిన్నోడా, మనందరికీ మంచే జరుగుతుంది, కొంచెం ఓపిక పట్టు భుజం మీద చెయ్యేసి అనునయంగా చెప్పారు దశరథరామయ్య. లక్ష్మణరావు సుజాత ముఖముఖాలు చూసుకొని భారంగా నిశ్వసించారు.